అది విజయ్ దేవరకొండ గారికి మేబీ స్టార్టింగ్ నుంచి ఉన్న నెగిటివిటీ వల్లమో ఏమో మరి అది మనం స్టార్టింగ్ నుంచే చూస్తున్నాం. విజయ్ దేవరకొండ గారికి ఉన్నంత నెగిటివిటీ విజయ్ దేవరకొండకి ఉన్నంత నెగిటివిటీ ఎవరికీ లేదు. అది ఎందుకు ఏంటి అనేది నాకు కూడా తెలియదు. జనాలు ఏం పగబెట్టుకున్నారో వాళ్ళకేం వస్తుందో మేబీ పెయిడ్ రివ్యూస్ కూడా అయ్యి ఉండొచ్చు. సో రివ్యూస్ నెగిటివిటీ మాటలు నమ్మకుండా బ్లైండ్గా సినిమాకి వెళ్ళండి. వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్లోకి కింగ్డమ్ కూడా చేరిపోయింది. కింగ్డమ్ 2 అవని, కింగ్డమ్ స్క్వేర్ అవని, మీరు టైటిల్ ఏదైనా పెట్టుకోండి. గౌతమ్ గారు, కింగ్డమ్ సెకండ్ పార్ట్ మీరు తీస్తున్నారు, మేము చూస్తున్నాము. కొండను ఉండగా బండలు బద్దలైపోతాయి. ఇంకా కొండను ఉండు కదా, బండలు మొత్తం బద్దలైపోతాయి అనమాట. గ్రెనేడ్ రాళ్ళు ఉంటాయి కదా, వాటిని కొట్టినట్టు కొట్టేసిండు. వెంకటేశ్వర స్వామి కొండ మీద పోయి మొక్కిండు, ఈ బండలు పగలు తెంగిండు, అన్ని నెగిటివ్ బండలు అన్ని పగలు తెంగిండు అనమాట. నాగార్జున గారు తీశారు మాస్ ఈ మూవీలో. విజయ్ దేవరకొండ ఊరా మాస్. అనిరుద్ధ్ బీజిఎం మన పాలగాడే, తెలుగుని పాలగాడే. కొద్దిగా కట్టప్ప మూవీలో రానా అన్నట్టు ఈ కట్టప్ప నమ్మొచ్చా అన్నట్టు రజనీకాంత్ ఒకడే కొడతానని భ్రమ. ఈ మూవీతోటి విజయ్ దేవరకొండ కొట్టిండు కదా, నెక్స్ట్ తెలుగుడి ప్రతి మూవీకి అనిరుద్ధ డైరెక్టర్ అందియాలని నేను అనుకుంటున్నాను. 100 మాసాల కంబ్యాక్, 1 మాస్ కాదు 100 మాస్. అంటే తెలంగాణలో ఇటువంటి హీరో పుట్టినందుకు తెలంగాణ అంతా గర్వించాలి. రేవంత్ రెడ్డి పక్కన కూకోబెట్టుకున్నాడని చూసుకోండి, ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందో ఇచ్చి పడేశాడు ఈ మూవీతోటి. అయితే ఒక్క తెలుగులో కాదు, బాలీవుడ్, కన్నడ, తమిళ్, మలయాళం అన్ని భాషల్లో ఇటు కొట్టినాడు. రాయలసీమ యాసలో అయితే చెప్పాలంటే విజయ్ దేవరకొండ ఇటు కొట్టినాడు. ప్రతి కథకి హీరో